స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మన రూపాయి వాల్యూ పడిపోవడానికి కొన్ని కారణాలు తీసుకొని మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో పెద్ద పెద్ద కారణాలు మాట్లాడుకుందాం. ఇవి చూసిన తర్వాత నాకు ఎంత నవ్వొచ్చిందంటే మీరు కూడా నవ్వుకోవాలి కదా, మరి నేనే నవ్వుకోవద్దు, నువ్వు కూడా నవ్వాలి. ఫస్ట్ మన పెద్ద బిడ్డ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని నేను సపోర్ట్ చేసే టైం వచ్చింది. అరే ఆ సినిమా పేరేంట్రా? టిఎల్ మన టిఎల్ 2.7 సినిమా ఆడిషన్స్. టిఎల్ ఏంట్రా? టిఎల్ వాడికి ఏంటి బ్రో, వాడి రోబో పార్ట్ 1 పార్ట్ 2 3.0 అని ఇట్లాంటివి చూసినా కానీ 2.7 ఏంట్రా? అది పార్ట్ 1 కూడా కాదు, టిఎల్ 2.7 అంట. వీడు చర్యలు ఊహా చిత్రం. బిగ్గెస్ట్ ఫ్యాన్ జగన్. నమస్తే. ఆ నమస్తే తీసుకొని నువ్వు మ్యాటర్ చెప్పరా అని మున్నాబాయ్ అంటాడు మన మిర్జాపూర్ నెక్స్ట్ సిరీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, కానీ మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారా? రండి. మీకు కూడా మిర్జాపూర్ నెక్స్ట్ సిరీస్ కావాలి కదా, కావాలంటే కమెంట్ చేయి. ఒక మంచి సర్ప్రైజింగ్ అప్డేట్ తో అయితే మేము ముందుకు వచ్చాం. ఆ అప్డేట్ ఏంటంటే ఎవర్రా సర్ప్రైజ్ అవుతుంది? టిఎల్ 2.7 అనేది మన డైరెక్టర్ వెంకట కొండూరు గారు చెప్తారు. డైరెక్టర్ ఏంట్రా అట్లా పెట్టాడు ఫేసు, అంత మబ్బున్నాడు ఏంట్రా? ఈ రోజు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముగ్గురు హీరోలు మీ ముందు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంట. అరే డైరెక్టర్ అంటే ఓకే, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ముగ్గురు హీరోలు. చూడు జూమ్ చేయి, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముగ్గురు హీరోలు. అరే మీ డైరెక్టర్ గారిని వదిలిపెడితే ఆ మబ్బు ముఖం వేసుకొని పోయి ఒక కానిస్టేబుల్ ని పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అనేలా ఉన్నారా? ఇంతకీ మీరు ఏం ప్లాన్ చేశారా? సరే ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆల్ ది బెస్ట్ రా. మీ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నా నేను, గుర్తుపెట్టుకో. అండ్ రూపాయి వాల్యూ పడిపోవడానికి కారణం 0.001% వీళ్ళే మెయిన్. సో ఇవన్నీ కారణాలు తీసుకొచ్చి నేను రోస్ట్ చేసి మాట్లాడాలంటే నువ్వు ఏం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను రూపాయి వాల్యూని పెంచగలుగుతా. మరి మా శోభన్ బాబు మామూలు యాక్టర్ అనుకుంటున్నావా? అది వర్షం పడుతున్నా సరే లింగం దగ్గరికి పోయి ఏడుస్తాడు. ఎందుకురా అంటే తన బాధ చెప్పుకుంటాడు. ఏమైందిరా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదంటే ముగ్గురు హీరోలకి ఏదో ఒక బాధ కలిగి ఉంటది. తిప్పిన టేప్ రికార్డే మళ్ళీ తిప్పుతాడు. ఇటు సినిమాలు ఎట్లుంటాయంటే ఎమోషన్ కి కూడా చెమటలు పడతాయి. లైక్ ఇప్పుడు ఒక సినిమా చూస్తే నువ్వు ఎమోషనల్ అవుతావు. ఆ ఎమోషనల్ అయ్యే థింగ్ ఉంటుంది చూసినావా, ఆ ఎమోషన్ కి ప్రాణం ఉంటే ఈడి సినిమా చూసి నేను పుట్టి బొక్క అని ఫీల్ అవుతుంది. అట్లుంటది ఈ సినిమాలో ఎమోషన్. నీది ఏ కులం అంటే ఎర్రిపు కులం అన్నట్టు ఉంటది కథ. అంతేగా. అంతెందుకు నువ్వు సందీప్ రెడ్డి దగ్గర పోయి అడిగినా కూడా సందీప్ రెడ్డి వంగ ఒక్కడే హీరో అంటాడు. Biopic of somebody that you'd like to direct? Michael Jackson. ఈవెన్ మైకల్ జాక్సన్ బయోపిక్ తీయాలన్నా మన అజయ్ బాబే. Who will be the actor? బేసిక్ గా నేను వాడిని రోస్ట్ చేస్తున్నా అనుకుంటున్నారు కానీ వాడే రోస్టింగ్ స్టార్ రోషన్ బాబు. ఇది వీడియోలు చూసేటప్పుడు 2 నిమ్మకాయలు కావాలి చేతిలో, ఎందుకంటే అవి లేవనుకో నీ ఒడ్లు విసుక్కుంటావు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, దయచేసి చెవులు మూసుకోగలరు లేదా ఇయర్ ఫోన్స్ వాడగలరు. అరే ఏం మాట్లాడుతుందిరా ఇవిడా? నువ్వు ఈడుదండి, నువ్వు ఈడు ముంజవి. ఇన్నెవడో అన్నాడు రా, వీడు పొద్దున్న లేస్తే చాలు ఏ అమ్మాయిని గోకుదామా అని చెప్పి చూస్తాడు అని. అందుకే ఇన్ని తగిలించా నీకు. ఎంజాయ్ చేసుకో పండగ పో. అండ్ నెక్స్ట్ పంపిస్తున్నా. అరే 40 రూపాయలు లేవారా? 40 రూపాయలు అడుక్కునే దుస్థితారా? పిల్లకు బాతులు రాని బచ్చాగాన్ని కూడా నువ్వు 40 రూపాయలు అడుక్కున్నావు అంటే రూపాయి వాల్యూ పడిపోవడంలో తప్పులేదురా. ట్రైన్ లో గాజులు వేసుకుని అడుక్కుంటారు చూసావా, వాళ్ళతో కొట్టించారా నేను. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. ఈడు నంబరే ఇట్లా టైప్ చేయలేదు, 40 రూపాయలు కొట్టిండంట. ఇట్లా చూపిస్తుండు. మళ్ళీ ఆడి చేతికి ఉంగరాలు చూడు ఎన్ని ఉన్నాయి. అది పరిస్థితి. 10 లక్షలు ఫర్ టీ అంట. ఈడు 40 రూపాయలు కొట్టి క్యాప్షన్ లో 10 లక్షలు వేసుకున్నాడు. ఈడు ఎప్పుడు అంతే లక్ష వేసుకుంటాడు. రూల్ నంబర్ 1, అరే నువ్వు ఒక్కడికి తయారైనందుకే ఏ డ్యూడ్ ఇట్లాంటి వీడియోలు మానేసి మంచి వీడియోలు చేసుకుంటుండు పోయి. బట్ వీడు మాత్రం మానే ఉన్నాడు. వీడికి 1,00,000 మంది ఫాలోవర్స్. ఎవర్రా అరే మీరు?
అండ్ రూపాయి వాల్యూ పడిపోవడానికి కారణం 0.001% లో వీళ్ళే మెయిన్. అండ్ నెక్స్ట్ ఊరంతా పెద్దోడంట తన ముందు పసోడంట. ఎందుకు నీ దగ్గర ఏముంది మరి అంతా పసోడవ్వడానికి? అడే పాలు తాగుతుండా? అరే 2026 వస్తుందిరా నెల అయితే ఇంకా క్యాస్ట్ బేస్డ్ లిరిక్స్ ఏంటి, క్యాస్ట్ బేస్డ్ పాటలు ఏంటి, క్యాస్ట్ ప్రమోషన్ ఏంట్రా? రూపాయి వాల్యూ పడిపోవడానికి కారణం 0.001% లో వీళ్ళే మెయిన్. సనాతన ధర్మంలో మెదడు నుంచి పుట్టినోడిని బ్రాహ్మణుడు అంటారు. ఎందుకంటే వాడు మెదడును వాడుతుండు, వాడికి వేదాలు సంథింగ్ ఇవన్నీ తెలుసు కాబట్టి వాడు ఎడ్యుకేటెడ్ పర్సన్, టీచర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, వాడిని బ్రాహ్మణుడు అంటారు. ఎందుకంటే వాడు బ్రెయిన్ వాడుతుండు. అదే భుజాలు వాడినోడిని క్షత్రియుడు అంటారు. అంటే బలం ఉంది వాడు క్షత్రియుడు. వాడు ఎస్సీలో పుట్టినా, ఎస్టీలో పుట్టినా, బీసీలో పుట్టినా, ఓసీలో పుట్టినా, భుజబలం ఉన్నోడు, ఆర్మీలో ఉన్నోడు, వాడు ఒక క్షత్రియుడు. ఆయనకు శూద్రుడు అంటే రిస్క్ చేసేటోడు. వాడు తక్కువ కులం అని కాదు, కాళ్ళ నుంచి పుట్టిండంటే వాడు రిస్క్ చేసేటోడు. కాళ్ళ మీదనే నిలబడతాం మనం. వాడు లేకపోతే మనకి అసలు ఏం లేదు. లైక్ పోస్ట్ మషన్ చేసేటోడు, నర్సులు, ఇట్లా హార్డ్ థింగ్స్ రిస్క్ చేసేటోళ్ళు, ధైర్యంగా వెళ్ళేటోళ్ళు. యాక్చువల్ గా వర్ణ సిస్టమ్ ఇట్లుంది సనాతన ధర్మంలో, కానీ వీళ్ళు దాన్ని కులంగా మార్చేశారు. మొత్తానికి కారణం ఆ బ్రిటిషోడు. వాడే మనకు సర్టిఫికెట్ ఇచ్చి ఇది నువ్వు ఇందులో పుట్టావు అని ముద్రేశాడు. అందుకే మనం డివైడ్ అయిపోయి ఉన్నాం. విక్రమ్ కొడుకు అండ్ అనుపమ పరమేశ్వరన్ సేమ్ టైం కి ఒక పోస్ట్ చేసిండ్రు, అది కూడా సేమ్ సాంగ్ పైన. వీడు తీసుకొచ్చి వాళ్ళిద్దరు ఇట్లా చేసిండ్రు అని చెప్పి మీమేసిండు. వీడెంత ఖాళీగా ఉన్నాడో నాకు అర్థమైతుంది. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. వీడెంత ఖాళీగా ఉన్నాడో వాళ్ళు ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు అనేది గమనించి మరీ తీసుకొచ్చి పోస్ట్ చేసిండు. అందుకే వాడికొకడు కమెంట్ పెట్టిండు, అరే జాబ్ అప్లికేషన్ ఏరా అని. చావు దెబ్బ కొట్టాడు, చావు దెబ్బే. ఇందుకే మరి మన రూపాయి వాల్యూ పడిపోయింది 90కి. రేపు ఇంకో 10 పడి 100కి కూడా పడిపోవచ్చు ఇట్లాంటి వాళ్ళు తయారైతే. ఒక్కసారి ఎందుకు 10 సార్లు వస్తా ఫ్రీ. ఇప్పుడు మరీ అంత నడుముని ఎక్స్పోజ్ చేసి డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కరువుగాళ్ళ కంటే వీళ్ళే ఎక్కువ కరువులో ఉన్నారు అనిపిస్తుంది. లాజికే కదా. ఎందుకంటే మరి కరువుగాళ్ళని ఇంకా కరువుగాళ్ళని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది మొత్తానికి మన రూపాయి వాల్యూ పడిపోవడానికి ఇదంతా కలిసి దోహదపడుతుంది అన్నట్టు. అరే గుండు ఆగు, నేను నెక్స్ట్ వీడియోలో రోస్ట్ చేస్తాను. ఇది మా వీడియో. నెక్స్ట్ వీడియోలో మన గుండు గారిని అండ్ కొంతమంది పిల్ల పువ్వులు ఉన్నారు, వాళ్ళని రోస్ట్ చేయాలంటే నువ్వు ఏం చేయాలా? వీడియోకి హైప్ ఇవ్వాలా, లైక్ చేయాలా, ఇక్కడ దాకా వచ్చినావంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలా. నేను ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటా, ఎడ్యుకేట్ చేస్తూ ఉంటా, మీకు రోస్ట్ చేసి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నవ్వుకునేలాగా చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.